రీసెంట్గా మే 10న జరిగిన సింధూర్ ఆపరేషన్లో మన వాళ్ళు చేసిన అటాక్ వల్ల పాకిస్తాన్ న్యూక్లియర్ సైట్ డ్యామేజ్ అయింది. ఆ లొకేషన్ వచ్చేసి కిరాణా హిల్స్, సర్గోదా, పాకిస్తాన్ పంజాబ్ సిటీ. యాక్చువల్గా పాకిస్తాన్ ఈ కిరాణా హిల్స్ని ఒక న్యూక్లియర్ స్టేషన్లా వాడుతుంది. ఇప్పుడు మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఆ న్యూక్లియర్ స్టేషన్పై అటాక్ చేయడంతో న్యూక్లియర్ లీక్ అనేది జరిగి రేడియో యాక్టివ్ సిగ్నల్స్ వచ్చినట్టు యుఎస్ఏ టీం కనిపెట్టింది. దాంతోనే యుఎస్ఏ ఇండియాతో కమ్యూనికేట్ అయ్యి వార్ ఆపడానికి ట్రై చేసింది. ఇది ఇలా ఉంచితే మన ఎయిర్ మార్షల్ అయిన ఏకే భారతి గారిని ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ ఇది: మన ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కిరాణా హిల్స్ని స్ట్రైక్ చేశాయా? దానికి మన ఎయిర్ మార్షల్ ఇచ్చిన ఆన్సర్ చూడండి. That Kirana Hill houses some nuclear installation. We did not know about it. Okay. And we've not hit Kirana Hills, whatever is there. Okay. I did not brief in my briefing yesterday. ఇండియా అయితే వీ డు నాట్ హిట్ అని క్లియర్గా చెప్తున్నారు. బట్ మే 10న జరిగిన స్ట్రైక్స్ తర్వాత 2 అవర్స్లోనే పాకిస్తాన్ ఒక హైకమాండ్ మీటింగ్ని పెట్టింది. ఆ మీటింగ్లో న్యూక్లియర్ లీక్ గురించి మాట్లాడుకున్నారు అని యుఎస్ఏ మీడియా కన్ఫర్మ్ చేశారు. దట్టు యుఎస్ఏ కూడా ఒక చెకింగ్ టీమ్ని పాకిస్తాన్కి పంపినట్టు చెప్పారు. బట్ ఈ విషయం గురించి క్లియర్గా అయితే చెప్పలేదు. కానీ మొత్తానికి ఏదో జరుగుతుంది. అసలు ఈ రేడియేషన్ లీక్ వల్ల మనకేమన్నా ప్రాబ్లం ఉండిద్దా, లేదా అసలు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనే విషయం మాట్లాడుకుందాం. ఫస్ట్లీ దీనివల్ల మన ఇండియాకి కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే కిరాణా హిల్స్ అనేవి పాకిస్తాన్ పంజాబ్లో ఉన్నాయి. ఇక్కడే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ని స్టోర్ చేసి ఉంచుతుంది. ఇప్పుడు ఈ రేడియేషన్ లీక్ కూడా అక్కడే జరుగుతుంది. ఈ హిల్స్ మన బార్డర్ నుంచి 170 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే రేడియేషన్ విల్ స్ప్రెడ్స్. సో రేడియేషన్ అనేది స్ప్రెడ్ అయితే మన బార్డర్ దాకా రావడానికి ఎక్కువ టైం తీసుకోదు. నౌ ఇండియాకి ఇది ఒక పెద్ద ప్రాబ్లం. సో రేడియేషన్ అనేది చాలా డేంజర్ కూడా. దానికోసమే మన ఇండియా కూడా సీజ్ ఫైర్కి ఒప్పుకుంది. బట్ ఆ విషయాన్ని మన ఇండియా క్లియర్ చేయట్లేదు. ఎందుకంటే పబ్లిక్ ప్యానిక్ అవ్వకుండా ఉండాలని. రేడియేషన్ లీక్ అవుతుంది అనడానికి ఇంకో ప్రూఫ్ ఏంటంటే ఈజిప్ట్ నుంచి ఒక ప్లేన్ అనేది పాకిస్తాన్ సర్గోదా సిటీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఈ ప్లేన్ బోరాన్ అనే ఒక కెమికల్ ఎలిమెంట్ని క్యారీ చేస్తుంది. ఈ కెమికల్ ఎలిమెంట్ న్యూక్లియర్ రియాక్షన్స్ని స్ప్రెడ్ అవ్వకుండా యూజ్ చేస్తారు. సో ఇది కూడా ఒక సాలిడ్ ప్రూఫ్ లాగే కనిపిస్తుంది. ఈ రేడియేషన్ లీక్ వల్ల పాకిస్తాన్లో చాలామంది సివిలియన్స్ చనిపోతారు. ఇంకా ఇది స్ప్రెడ్ అయితే ఇండియన్ బార్డర్ స్టేట్స్కి కూడా డేంజర్ ఉంది. ఇంకా పాకిస్తాన్ కూడా సివిలియన్ ఎవాక్యుయేషన్ని స్టార్ట్ చేసినట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. దాని గురించి తెలుసుకోవాలన్నా, ఈ విషయంలో ఎటువంటి ఫ్లాష్ అప్డేట్ కోసమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.